డ్రైవర్, మేడం ఇవాళ కారు సర్వీసింగ్ కి పంపిస్తానన్నాను, తీసుకెళ్ళిచ్చిరా. అలాగే మేడం. రే అశోక్, క్యారేజ్ పంపించారో లేదో ఇంటికి ఫోన్ చేసి కనుక్కో. అలాగే డాడీ. హలో హలో వైదేహి, క్యారేజెస్ పంపించారా? ఒక్క నిమిషం అండి, కనుక్కొని చెప్తాను. శ్యామా, శ్యామా, ఏంటక్క? శ్యామా, ఆఫీస్ క్యారేజ్ పంపించావా? పంపించానక్క. ఇంతకు ముందే చిలకమ్మ తీసుకుని వెళ్ళిందక్క. చిలకమ్మ తీసుకుని బయలుదేరిందంటండి. ఓకే. శ్యామా, శ్యామా, అత్తయ్య గారు పిలుస్తున్నారు, పద. ఏంటత్తయ్య గారు? క్యారియర్ ఇంకా పంపించలేదేంటి? పంపించాను అత్తయ్య గారు, చిలకమ్మ తీసుకెళ్ళింది. మరి అదేంటి? అయ్యో, ఇవన్నీ నేను చేసినవే. మరి చిలకమ్మ తీసుకువెళ్ళింది? అదే నాకు అర్థం కావడం లేదు అత్తయ్య గారు. నాకు అర్థమైంది. ఈ క్యారియర్ ఇవ్వడానికి బదులు వేరే క్యారియర్ పంపించుంటావు హడావిళ్ళో. అసలు నిన్ను వంట చేయమని ఎవరన్నారు? నీ అంతట నువ్వే చేస్తానని ఒప్పుకున్నావు, చివరికి ఇలా చేసావు. గెస్ట్లకి టైంకి లంచ్ ప్రొవైడ్ చేయకపోతే అది మీ మామయ్య గారికి ఎంత అవమానం. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది అత్తయ్య గారు. కానీ ఆ పొరపాటు ఎలా సరిదిద్దుకోవాలి? అవతల లంచ్కి టైం అవుతుంది. శ్యామా, నువ్వు క్యారియర్ తీసుకొని కారులో వెళ్ళిచ్చిరా. అలాగే అక్క.
కార్ కూడా లేదేంటి? వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, అమ్మా వస్తున్నానమ్మా. అమ్మా కార్లు ఏమయ్యాయి? ఒకటి సర్వీస్ సెంటర్కి వెళ్ళిందమ్మా, ఒకటి ఐశ్వర్యమ్మ తీసుకెళ్లారమ్మా. ఐశ్వర్య ఎక్కడికి వెళ్ళింది? తెలీదు అత్తయ్య గారు. ఒకసారి తనకు ఫోన్ చేయండి, వచ్చి క్యారియర్ తీసుకెళ్తుంది. అత్తయ్య, అసలు క్యారియర్ ఆఫీస్కి వెళ్ళలేదని చూసుకొని ఉంటారు. శ్యామకి ఫుల్గా కోటింగ్ ఇచ్చింటుంది అత్తయ్య. ఎస్. హలో. ఐశ్వర్య, అత్తయ్య గారు, చిన్న పొరపాటు జరిగింది. పొరపాట? మీరు పొరపాటు చేశారా? నేను నమ్మను అత్తయ్య గారు. పొరపాటు చేసింది నేను కాదు, శ్యామ. ఫుడ్ ఉన్న క్యారియర్ కాకుండా వేరే క్యారియర్ ఇచ్చి పంపించింది. అవునా? వేరే క్యారియర్ పంపించిందా? అలా ఎలా చేసింది శ్యామ? ఎలా చేసింది అంటే ఏం చెప్పను, మన కర్మ. వద్దు వద్దు అని అంటున్నా వినకుండా మీ మామయ్య గారు ఆవిడ గారికి వంట చేయమని చెప్పారు. తగిన శాస్తి జరిగింది. సర్లే, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు వెనక్కొచ్చి క్యారియర్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళు. వెనక్క? ఇప్పుడు నేను వెనక్కొచ్చి క్యారియర్ తీసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్లేసరికి లంచ్ టైం దాటిపోతుంది అత్తయ్య. నేను ఆఫీస్కి దగ్గరలోనే ఉన్నాను. దారిలో మంచి రెస్టారెంట్ నుంచి ఫుడ్ తీసుకొని లంచ్ టైం కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఆ పని చేయమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. ఈ గండం నుంచి గట్టెక్కుతాం. మీరేం టెన్షన్ పడకండి, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. అలాగేనమ్మా. ఐశ్వర్య హోటల్ నుంచి ఫుడ్ తీసుకెళ్లి మేనేజ్ చేస్తాను. అందులే కోడలంటే అలా ఉండాలి. ఇంకెప్పుడు ఇలా ఆఫీస్ విషయాల్లో తల దూర్చి మీ మామయ్య గారు తల దించుకునే పనులు చేయకు, అర్థమైందా? పదండి. బాధపడకు శ్యామ. టైంకి క్యారియర్ వెళ్ళలేదన్న బాధలో అత్తయ్య గారు అలా మాట్లాడారు. అవేం పట్టించుకోకు. పద. ఎంత? 150 రూపాయలమ్మా. ఉందా? ఐశ్వర్యమ్మ ఇంకా రానేదనుకుంటాను. నాకేమో ఖాళీ క్యారేజ్ ఇచ్చి పంపించినది. ఐశ్వర్యమ్మ వచ్చేనోగా 5 రోజులు చూస్తే నా పరిస్థితి ఏంటి? అంతా నాన్న చూసుకుంటాను అన్నది. ఎప్పుడు వస్తుందో ఏటో. దేవుడా, ఐశ్వర్యమ్మ తొందరగా వచ్చేటట్టు చూడు తండ్రి. హలో మేడం. ఫుడ్ రెడీయా? రెడీ మేడం. రెస్టారెంట్ బయట వెయిట్ చేస్తున్నాను, పంపించండి. అమౌంట్ ఎంతో చెప్తే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే మేడం. ఓకే.
మేడం పార్సల్ మేడం. కార్లో పెట్టు. ఓకే మేడం. ఓకే మేడం. శ్యామా, నీ చేతి వంట అందరికి రుచి చూపించి అందరి చేత శబాష్ అనిపించుకుందామని వంట చేశా. కానీ నువ్వు చేసిన వంట వంటింట్లోనే ఉండిపోతుంది. నేను తీసుకెళ్ళిందే వాళ్ళు తింటారు. మన మసాలా గురించి అఖిల్ వాళ్ళకి ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు టేస్ట్ చేస్తే ఆ ఇంప్రెషన్ వేరుగా ఉంటుంది కదా. ఎస్ డాడీ, యూర్ రైట్. మన ఇంటి నుంచి శ్యామ వంట చేసి ఆ గెస్ట్లకు పంపిస్తుంది. మామయ్య గారు నా మీద నమ్మకంతో వంట చేయమన్నారు. నా వంట తిని అతిథులందరూ మెచ్చుకుంటారని చాలా ఆశపడ్డారు. కానీ నేను చేసిన వంట వాళ్ళ దాకా చేరలేదు. ఇప్పుడు వాళ్ళకి హోటల్ ఫుడ్ పెట్టాల్సి వచ్చినందుకు మామయ్య గారు చాలా బాధపడతారు. మామయ్య గారు అలా బాధపడకుండా ఉండాలి అంటే నేనే ఎలాగోలా ఇది తీసుకుని ఆఫీస్కి వెళ్ళాలి. అవును, వెళ్ళాలి. ఆటో ఆపండి, ఆపండి, ఆటో ఆపండి, ఆపండి, ఆటో. ఏంటి ఒక్క ఆటో కూడా ఖాళీగా రావడం లేదు? ఇలా అయితే నేను వెళ్ళేసరికి లేట్ అయిపోతుందేమో. వాళ్ళు హోటల్ నుంచి తెప్పించిందే తినేస్తారేమో. ఏటి ఇంకా ఐశ్వర్యం రాలేదు? ఆటో, 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 ఆటో ఆపండి, ఆటో. చిలకమ్మా, క్యారేజ్ తెచ్చావా? ఇదిగో తెచ్చినాను బాబు. మరి ఇక్కడున్నావేంటి? డైనింగ్ హాల్లో పెట్టు. అలాగే బాబు. ఇంకో 10 నిమిషాల్లో మీటింగ్ అయిపోతుంది, భోజనానికి వస్తాం. ఆ ఏర్పాట్లు అవి చూడు. అలాగే బాబు. హలో, యా ఓకే. ఇదేంటి ఇంకో 10 నిమిషాల్లో భోజనానికి వస్తానంటున్నారు? అమ్మో, ఆ పాటకి ఐశ్వర్యం రాకపోతే నన్ను ఏటని సమాధానం చెప్పాలి?
10 నిమిషాలు ముందే వచ్చాను. అయినా సరే పావుగంట తర్వాతే లోపలికెళ్తాను. శ్యామ ఖాళీ క్యారియర్ పంపించినందుకు మావయ్య గారు వాళ్ళు హాట్గా ఉన్నప్పుడు నేను కూల్గా వెళ్ళి ఫుడ్ వడ్డించి మార్కులు కొట్టేస్తాను. శ్యామకి మైనస్ మార్కులు పడేలా చేస్తాను. ఆపండి, ఆపండి. చెప్పండి. కొంచెం అర్జెంటుగా ఇది తీసుకెళ్ళాలి. నన్ను ఆఫీస్ దగ్గర దించుతారా? ఎక్కడ మీ ఆఫీస్? అది అవునా, సరే ఎక్కండి. ఏటి ఇంకా ఐశ్వర్యం రాలేదు. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఐగురోళ్ళు వచ్చారంటే ఏటి ఇప్పుడు నా పరిస్థితి? ఏమైందండి? ఏమైందండి? అయ్యో, టైర్ పంచర్ అయిందండి. దగ్గరలో పంచర్ షాపులు కూడా ఎక్కడ లేవండి. మీరు తొందరగా వెళ్ళాలనుకుంటున్నారు కదా, ఏదైనా ఆటో దొరుకుతుందేమో ట్రై చేయండి. ఇంకొక 5 నిమిషాలే టైం ఉంది. ఆఫీస్ ఏమో చాలా దూరంలో ఉంది. నేను వెళ్ళినా ఉపయోగమే ఉండదు. వాళ్ళు తినేస్తారు. ఇక నేను వెనక్కి వెళ్ళడమే మంచిదేమో. కన్నయ్య, ఏంటయ్యా ఇలా చూసావు? లంచ్ టైం అవుతుంది. నేను ఇంకా రాలేదని చిలకమ్మ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంటుంది. ఏటి ఇంకా ఐశ్వర్యం రాలేదు. అశోక్ బాబు ఏమో ఇంకో 5 నిమిషాల్లో భోజనానికి వస్తాము, వడ్డించు అన్నారు. ఏం వడ్డిస్తాను, నా కర్మ, అన్ని ఖాళీ గిన్నెలే. ఇప్పుడు కనుక ఐగొర్రలు వస్తే నేను ఏడు చెప్పాలి? So that is our strength and that's the specialty of A1 products. That's all. Is there any doubt? Yeah, everything is good. It's nice. No, very good. You proceed. Thank you. Thank you so much. Thank you so much. లంచ్ టైం అయింది. గెస్ట్లు డైనింగ్ హాల్కి బయలుదేరుంటారు. So let us have some lunch, please. Yeah, okay. Sure. దేవుడా, ఐశ్వర్యం ఇంకా రాలేదు. ఇవాళ నాకు మూడినట్టే ఉంది. చిలకమ్మ, శ్యామ ఇది. ఈ పాటికి ఖాళీ గిన్నెలు చూసుంటారు. ఖాళీ క్యారియర్ పంపినందుకు శ్యామ మీద పీకల దాకా కోపం వచ్చుంటుంది. మసాలా నశాలానికి అంటాల్సింది పోయి కోపం నశాలానికి అంటి తారాస్థాయికి చేరుకొనుంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి మంచి ఫుడ్ పెట్టి వాళ్ళని సాటిస్ఫై చేసి క్రెడిట్ కొట్టేస్తాను.